బెంగాల్. ఈరోజు మనం కోటినద్య శాస్త్రంలో మొదటి అధికారంలో అధ్యాయము 20 దాని గురించి తెలుసుకుందాం. అందులో ప్రకరణం 17 రాజాంతః పుర నియమావళి. వాస్తుశాస్త్ర ప్రవీణులచే ప్రశంసింపబడిన ప్రదేశమందు ప్రాకారము, అగర్త, ద్వారములు, అనేక కక్షలు మున్నగును వాటితో కూడినట్లుగా అంతఃపురమును కట్టించవలెను. మధ్య భాగములో నివాస గృహమును, కోశ గృహమును మోస్తరుగానే కట్టించవలెను. లేదా గోడలలోని రహస్య మార్గములతో కూడిన మోహన గృహము మధ్య భాగమున నివాస గృహ ఉండవచ్చును. లేదా భూమి లోపల ఒక గృహమును కట్టి సమీప దేవాలయంలోని కర్ర విగ్రహమును దాని ద్వారా మూసి లోపల అనేక సొరంగ మార్గములను నిర్మించవలెను. దానిపైన ప్రసాదము ఒక దానిని కట్టి దానిని చేరుటకు పైకి కనుపడకుండానట్లు గోడలో ఒక సోపానమును గాని, గుళ్ళ స్తంభములో గాని ఒక ప్రవేశ ద్వారమును, ఒక నిష్క్రమ ద్వారమును గాని ఏర్పాటు చేసి దానిని నివాస గృహముగా ఉపయోగించవచ్చును. ఆపదను ఎదుర్కొన్నట్లుగా గాని, అది సంభవించునని తోచినప్పుడు గాని కూలద్రోయుటకు వీలుగా ఉన్నట్లు దాని నేల మీద ఒక యంత్రము సమర్చించవలెను. లేదా సహాధ్యముల మూలమున బయటపెట్టవలసిన కారణమున్నప్పుడు మరి ఒక విధమున నివాస గృహ నిర్మాణమును గావించవచ్చును. మనుషుల ఎముకలను మథించుట వలన పుట్టిన అగ్నిని 3 పర్యాయమును అంతఃపురము చుట్టూ నవసౌఖ్యముగా త్రిప్పిన ఎడల దానికి మరి ఎట్టి అగ్నిభయము ఉండదు. ఇంకొక అగ్ని అందు జ్వలించదు. పిడుగు పడుట వలన ఏర్పడిన బూడిదను పూసి మట్టితో కలిసిన వడగండ్లతో తుడపబడినప్పుడు కూడా నిట్టి ఫలితమే లభించును. జీవంతి, శ్వేత, ముష్కక, పుష్పవంధకాలను మొక్కల రెమ్మలతోనూ, పుల్లపు నేలలో పెరిగిన అశ్వత్థపు రెమ్మలతోనూ రక్షింపబడిన అంతఃపురమున పాములను గాని విషములను గాని భయముండదు. నెమళ్లను, ముగిసలను, పాడగంజలను సంచరించజేసిన ఎడల సర్పములకు నాశనము కలుగును. సర్పములు విషములు భయమును శంకించినప్పుడు చిలుక, గోరువంక, భృంగరాజము కేక వేయము. విషము సమీపించినప్పుడు క్రౌంచ పక్షికి మత్తెక్కును. జీవిక మూర్ఛులను మత్త కోకిలము చనిపోవును. చకోరములు కండ్లు ఏర్పడును. ఇట్లతడు అగ్ని విశ్వ సర్పభయములను ప్రతీకారము చేసుకొనవలెను. వెనుక భాగములోని కక్షయందు స్త్రీల గృహములు, పురిటి గదులు, రోగుల గదులు, వక్షస్థానములు, ఉదక స్థానములు ఉండవలెను. దానికి వెలుపల రాజపుత్రుల కలిగి పుత్రుల గృహము ఉండవలెను. ఎదుట అలంకార గృహము, మంత్రగృహము, సభాస్థలి, కమారాధ్యక్షుని గృహము ఉండవలెను. ఈ కక్షలకు మధ్య నుండి బయలు ప్రదేశంలో ప్రసాదాక్షకము ఉండవలెను. వృద్ధ స్త్రీలు సిద్ధురాలని చెప్పిన తరువాతనే లోపలి కక్షలోని రాణిని చూచుటకు రాజు వెళ్ళవలెను. ఏలైనా రాణి గదిలో దాగి ఉన్న సోదరుడు భద్రసేనుని తల్లి పడకలో దాగి ఉన్న కుమారుడు కరుసుని చంపిరి. తీయని విషము పేలాలతో కలిపి కాశీరాజును విషము పూసిన కడియముతో, వైరంతుని విషము పూసిన మేకలామణితో, వీరిన రాజును అద్దముతో జూలుదును వారి రాణులు చంపిరి. జడలో శస్త్రమును దాచి ఉంచుకొని విదురదుని అతని రాణిని చంపెను కనుక ఇట్టి అవకాశములు రాకుండా నతడు జాగ్రత్త పడెను. రాజు రాణిని మండులతోని, జటిలతోనూ, మంత్రికులతోనూ, వెలుపల నుండి వచ్చి దాసీజనముతోనూ కలిగనీయరాదు. రోగ ప్రసూతి శాలలందు తప్ప తక్కిన ప్రదేశములందు వీరబంధువులకు రాణివాస ప్రవేశం ఉండరాదు. స్నానము చేత రుద్దుకొనుట చేతను పరిశుభ్రత గాంచిన శరీరముతోనూ
మార్చుకొనిన వస్త్రాలంకారంలోనూ వేశ్యలు రాణులను దర్శించవలెను. తండ్రి వలె కనిపించి 80 సంవత్సరముల వయసు వచ్చిన పురుషులు, తల్లి వలె కనిపించి 50 సంవత్సరములు వచ్చిన స్త్రీలు, వృద్ధులు, నపుంసకులు మున్నగు భృత్యులు, అంతఃపుర స్త్రీల శౌచౌ